హాలిడేస్ ప్రకటించవచ్చు కదా, అంటే కొంచెము ఏమన్నా ట్రై చేయొచ్చు కదా. అది అవదాం. చికెన్ అంటే ముందుంటే అది వెజిటేబుల్స్ తినమంటే సో చికెన్ పచ్చిశనగపప్పు కర్రీ అండ్ పులావ్ ఈరోజు మా స్పెషల్. ఎవరన్నా పిల్లలు నాకు తెలిసి ఏడ్చినప్పుడు అమ్మ అమ్మ అని ఏడుస్తారు, కానీ ఈవిడ గారు మాత్రం నాన్న యమ్మీ యమ్మీ ఉసిరికాయ పచ్చడి రెడీ. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురైట్ అఫీషియల్. ఈరోజు వీకెండ్ బ్లాగ్ షూట్ చేస్తాను. వీకెండ్లో ఏమన్నా మాకు హాలిడేస్ ప్రకటించవచ్చు కదా, అంటే కొంచెము ఒక 1-2 అవర్స్ లేట్గా లేవడము, ఇట్లా ఏమన్నా ట్రై చేయొచ్చు కదా. అది అవదాం. అంటే మరి మీరు తొందరగా పడుకుంటున్నారు రాత్రులు, మరి పొద్దున్నే బెలగొట్టినట్టు స్కూల్కి వెళ్ళినట్టు టైంకి లేస్తున్నారు. ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకండి నాతో. వీకెండ్ ఏమన్నా కొంచెం ట్రై చేయి, మాకు ఏదన్నా కొంచెం డిస్కౌంట్ లాగా ప్లీజ్. స్కూల్కి వెళ్ళడానికి లేవరు. హిత్విక ఇక మ్యాన్ హ్యాండ్లింగ్ చాలా ఎక్కువైపోతుంది. తల్లి అనే గౌరవం లేదు, భయం లేదు, భక్తి లేదు. భక్తి లేకపోయినా గౌరవం లేకపోయినా పర్వాలేదు హిత్విక. మగబుద్ధులే అన్ని, మగోడికి ఉండాల్సిన బుద్ధులే అన్నీ ఉన్నాయి. ఆడపిల్ల అయిపోయింది, ఎక్కడో అయింది, ఒక చిన్న మిస్టేక్ అయింది. నువ్వు అమ్మాయి కాదు కదా, అబ్బాయిలాగా ఎటకరలాడతాం, గిల్లడాలా గిచ్చడాలా బాగా అలవాటు అయిపోయింది నీకు. అబ్బాయి ఉంటే అబ్బాయి ఓటమి అంతా. ఈ పాటికి నాకు ఎన్ని గొడవలు తెచ్చేసేవాడో వీడు. ఇంటికి వచ్చేసేవారేమో అందరూ, ఇంటికి వచ్చేవారేమో కంప్లైంట్ తెచ్చుకుంటూ. ఏమర్థమైంది నాన్న ఎలక ముద్దటవా ముద్దెట్టు తెచ్చుకో బాబు. పొద్దున్నే నా వాట నాకు ఇచ్చేస్తుంది. ఏంటి బ్రేక్ఫాస్ట్? మిల్లెట్ దోశ. వావ్, చాలే అన్ని ముద్రిస్తాడు, అక్కడ తట్టుకోలేరు చూసినోళ్ళు. నిల్చో హిట్రింగ్, నిల్చోదా, స్టాండ్ అప్, స్టాండ్ అప్, నిల్చోబెట్టింది ఇంకా హిట్రింగ్ కదా. అది గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. రాను 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 దాదా దాదా దా పప్పుతో సరే బాయ్ చెప్పు. బాయ్ బాయ్ హిత్వి, బాయ్ హిత్వి, బాయ్ బాయ్ బాయ్. ఏం బ్రేక్ఫాస్ట్ మీది హిత్విక? చూపించు. మిల్లెట్స్ దోశనా? పెట్టినాను. నాన్న హిత్వి ప్లీజ్. అయ్యో ఏం సమ్మర్ ఏమో కానీ చిరాకు వచ్చేస్తుంది, అస్సలు ఉండలేకపోతున్నాం. అందులో 5th ఫ్లోర్ ఒకటి 12 అయిందంటే ఇంకా సినిమా కనబడుతుంది, ఇక్కడ ఉండలేము, చెమటలు కారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఓకే, ఒక 10 to 11 ఆ టైంలో ఓకే, కానీ 12 అయిందంటే చాలు. మా ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి పెడతా. కారం ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, కొట్టేస్తే పచ్చడి చేస్తా ఈరోజు. సో ఉసిరికాయలు పచ్చడి పెట్టుకోవాలని అనిపిస్తుంది, ఈరోజు చేస్తాను. ఎలాగో సమ్మర్ కాబట్టి పచ్చడి బాగా తింటాం కదా. ఓయ్ ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేస్తాను. ఏంటి వీడియో తీయమన్నా? నువ్వేం అడిగావు? నేను ఎవరేదో అడిగాను చెప్పి అడిగావు కదా. ఏం అడిగావు? పచ్చిశనగపప్పు కర్రీయా? పచ్చరపప్పు చికెన్ కర్రీ. చేస్తావా? నేను అడగలేదు, మన సబ్స్క్రైబర్ ఎవరు అడిగారు చేయమన్నావు, చేస్తున్నాను. ఏమేం కావాలి? ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. కొత్తిమీర. నేను చికెన్లో మసాలా పెట్టేసాను, చూపిద్దామా? ఏమేమి వేసావు ఇందులో? ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మసాలా, ఉప్పు, కారం, పసుపు. ఇవి దేనికి? పులావ్. పులావ్ కూడా చేస్తున్నావా? ఇది పచ్చనపప్పు చికెన్ నానబెట్టేసావా? ప్రాసెస్ ఏంటి? నూనె కాగిపోతుంది.
సరే కానీ భోజనం చేసిన తర్వాత అలా బయటకు వెళ్దాం సరేనా? వీకెండ్ కదా, పిల్లల్ని అట్లా బయట తీసుకెళ్తాను. కొంతసేపు తిరిగేసి కుదిరితే బయట తినేసి వచ్చేద్దాం. హిత్విగడికి ఏంటి ఫుడ్? ఇప్పుడు మామూలే పప్పు రైస్. హిత్విట్రా మీ ఇంట్లోకి ఆవిడకి అర్థమైపోయింది అప్పుడే. కాదు, ఇప్పుడు ఏంటి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయక వేసేస్తాను. చికెన్ వేసి బాగా మగ్గనిచ్చాక పచ్చని వేసి వాటర్ వేసేస్తాను. అంతే అంతే అయిపోయింది. దింపే ముందు కొత్తిమీర వేసేస్తాను. పొలం చూపించాను తర్వాత ఇది తాలింపు వేసాక. అంటే నువ్వు మసాలా ముందు పెట్టేస్తావు, లేదంటే చికెన్ మగ్గిన తర్వాత పచ్చి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తావు కదా? వేసుకోవచ్చు. నువ్వు ముందుగానే మసాలా పెట్టేస్తావు. ఎప్పుడైనా మసాలా వేసి మగ్గినవారు కదా అనేసి ముందే పెడితే టేస్ట్ ఉంటుందని నెట్టినండి. ఓకే, మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. హిత్వి ఎవరికి అది బొబ్బు దగ్గర రా, ఎవరికి ఇది? నీకేనా? నీ గిన్నెనా అది? బొవ్వండుతావా? అమ్మో అమ్మో, మ్యాజిక్ చేస్తున్నా. వాడేందో వాడి ప్రపంచం ఏందో అన్నట్టు ఉంటాడు. తిన్నాడు, పోలుతున్నాడు. చికెన్ అంటే ముందుంటే పూర్విక, చికెన్ అంటే ముందుంటే అది వెజిటేబుల్స్ తినమంటే కానీ వెజిటేబుల్స్ తినాలి కదా. ఎక్కడ తింటారా మా? టమాటా తింటదా? తీసి పక్కన పెట్టేస్తుంది కదా. అబద్ధాలు ఒకటి. నీళ్ళు తాగొచ్చు కదమ్మా. టమాటా తింటావా? టమాటా తింటావా? అబద్ధాలు నోరు తెరిస్తే. నీకు విషయం చెప్పనా? చెప్పు. పొద్దున లేట్లకి ఇలా మెడమే కనిపించలేదు. ఇంకా గుడికే జారిపోయింది. ఇంకా ఎందుకు ఎక్కడైనా వదిలేసావు అనుకున్నావా? నిన్నైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికో ఒకసారి కిందకి పువ్వులకి వెళ్ళాను, మళ్ళీ వెళ్ళలేదు. ఇప్పుడు పడిపోయింది చూసుకోలేదు. ఎక్కడ పడిపోయిందని మంచం అంతా ఎతికేసాను. ఈ రూమ్ లో పడుకున్నాను కదా, మళ్ళీ రూమ్ లో పిల్ల దగ్గర కట్ట కాలకాడ ఎతికేసాను, కనిపించలేదు. ఇంక నాకు భయం వేసేసింది. ఇప్పుడే బంగారా సాగుగా ఉందా? ఇంట్లోనే ఉంటుందమ్మా ఎక్కడన్నా. మళ్ళీ వచ్చి ఆ మంచం పక్క చివరి చూస్తే అప్పుడు ఉంది. అయ్యో పిలుచుడే చూస్తున్నా. ఇంకా అమ్మమ్మ చైన్ మర్చిపోయిందంట, భయపడిపోయిందంట హిత్విక. భయపడిపోయిందంట. భయం వేసిందానా? ఉంది తర చూసుకున్నాను, అప్పుడు కనిపించింది నాకు. అమ్మయ్య అనుకున్నాను అప్పుడు. అలా తిరిగేసాను దిల్లు అంటాను. జాగ్రత్తగా ఉండని చెప్ప. జాగ్రత్తగా ఉండాలి అంటుంది కదా నాన్న. నువ్వేమో కొత్త వెరైటీస్ చేసినప్పుడు నన్ను వీడియో తీయమంటావు, కానీ కొంతమంది కామెంట్లు ఏంటంటే మీ అమ్మతో వంట చేపిస్తా అని చెప్పి నన్ను అంటున్నారు. నేను బయట తిందా బాబాయ్, ఈడు గుండెకి చారు పెట్టేస్తాడు. నువ్వు బయట తిందా అన్నా, వంట చేయద్దు, బయటకి వెళ్ళిపోవచ్చన్నా. సాయంత్రం వరకు తిరుగుతాం. అదేదో తినేసి హ్యాపీగా 4 బయలుదేరి వెళ్ళి వచ్చితో లంచ్ డిన్నర్ చేసి రావచ్చు కదా. తాలిపేస్తున్నా ఇప్పుడు. తాలిపేసాను నేను. చూడు నెయ్యి దిగిపోయి ఇంకోడే తీసుకొచ్చాను. ఆయిల్ వేస్తున్నావు, నెయ్యి వేయట్లేదా? అదే నెయ్యి దిగిపోయి ఏ తీసుకొచ్చాను. అక్కడ నెయ్యి. ఇప్పుడు చికెన్ మగ్గుతుంది కదా. మగ్గుతుంది, నేను పచ్చళ్ళు వేసేస్తాను. పచ్చళ్ళు వేస్తే దాంతోపాటు అది కూడా మగ్గుతుంది కాబట్టి. చూపిస్తాను ముందు. ఇప్పుడు ఇది ఆయిల్ వేసాను, ఇదిలా నూనె మరుగుతూ ఉంటుంది దగ్గర వేసాను. చికెన్ మగ్గిందా? చికెన్ మగ్గింది, పచ్చళ్ళు వేసేస్తాను. కొంచెం మగ్గుతుంది. మగ్గాక అప్పుడు వాటర్ పోతాను. చికెన్ మగ్గింది కదా, ఇప్పుడు దీంతో పాటు ఇది ఉడుకుతుంది కాబట్టి వేసేస్తాను. కానీ బాగుంటుంది, చాలా బాగుంది టేస్ట్. బేసిక్గా నేను ఆయిల్ పెట్టుకున్నానని చెప్పి ఇందా నుంచి నా ఫేస్ చూపించట్లేదు. యాక్చువల్గా ఈ మధ్యన కొంచెం బద్దకు వేసేసి ఆ హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం కూడా మర్చిపోయాను. ఎలాగో బయటకు వెళ్తున్నాం కాబట్టి హెయిర్ వాష్ చేయాలి, అందుకని చెప్పి ఇంతసేపు నా ఫేస్ చూపించుకోలేదు. ఇప్పుడు ఏంటి? పచ్చిశనగపప్పు వేసేసావు. ఓకే. చికెన్ పచ్చిశనగపప్పు కర్రీ చాలా బాగుంటుంది. లైక్ పెళ్ళిళ్ళలో బాగా పెడతారు గతలో, ఇప్పుడు అందరూ మర్చిపోయారు అనుకోండి. ఆంధ్ర సైడ్ బాగా ట్రెండ్ అన్నమాట. సమ్మర్ వచ్చిందంటే చాలా పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయి కాబట్టి లైక్ పచ్చిశనగపప్పు చికెన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. అక్కడ ఇంకోటి మనకి పారం కోళ్ళు దొరుకుతాయి, ఇక్కడ అన్ని బాయిలేరు కదా. పారం కోళ్ళు వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లవంగి దాల్చిన చెక్క వేసేస్తాను. వేసి
దీని తర్వాత ఉల్లిపాయలు వేస్తావా? జీడిపప్పు జీడిపప్పు వేసేస్తాను. తర్వాత ఉల్లిపాయ వేసేస్తాను. ఇప్పుడు వెళ్ళిపోయేసాను పైకి తోకది. ఉల్లిపాయ బాగా మగ్గాక అల్లం వెళ్ళిపోయేసారు. ఇది బాగా మగ్గ ఎర్రగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తావు కదా, నెక్స్ట్ ఇంకా టమాటాలా? ఇంకా టమాటా వేసేసి కొత్తిమీర వేసేస్తాను. వేసి మగ్గాక వాటర్ పోసేస్తాను. ఎట్లా రైస్ క్వాంటిటీ కొలత? గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు. మామూలు రైస్ బాస్మతియా? మామూలు రైసే కడిగేసి నానబెట్టాను. వేసి చూపిస్తున్నానులే. వేసేసి ఇప్పుడు 4 గ్లాసులు నీళ్ళు వేసి 2 విజిల్ వచ్చేవారు విజిల్ ఏం చేస్తాను అంటే బేగు విజిల్ పెడుతున్నావా? విజిల్ పెడతాను, బాగుంటది. ఎన్ని విజిల్? 2 విజిల్ సరిపోద్ది. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్. 2 గ్లాసులు బియ్యం కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేయాలి. 2 విజిల్స్. ఓకే. ఇప్పుడు టమాటా మగ్గాక ఇప్పుడు 2 వేసేస్తాను. సరే. వేసి బియ్యం వేసి వాటర్ వేసేస్తాను. ఓకే. తర్వాత సీతం దాని అది ఎంతవరకు వచ్చింది చికెన్? చూడు ఎంత బాగా ఉడుకుందో. యమ్మీ. 10 నిమిషాల పైకి వాటర్ పోసి దింపేస్తాను. ఉడిపోయింది, అయిపోయింది అప్పుడే. మగ్గాక కొంచెం 5 నిమిషాల పైకి దింపేస్తాను. మొత్తానికి మా అమ్మ చేసిన పులావ్ అంటారు, పలావ్ అంటారు, బగారా రైస్ అంటారు. ఏంటి చెప్పు? పులావు తర్వాత బగారా రైస్ అన్న దానికి టమాటా వేయరు, బగారా రైస్. దీనికి టమాటా వేస్తారు, అంతే తేడా రెండింటికి. సో చికెన్, పచ్చిశనగపప్పు కర్రీ అండ్ పులావ్ ఈరోజు మా స్పెషల్. కుదిరితే ట్రై చేయమని. మటన్లో కూడా వేసుకుంటుంది తెలుసా, ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. వంకాయలో కూడా వేసుకుంది, ఇంకా బాగుంటుంది. మటన్లో ములక్కాడ కూడా వేస్తారు కదా, ములక్కాడ పచ్చిశనగపప్పు. చెప్పు, ట్రై చేయమని చెప్పు కుదిరితే. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే వంకాయ కూరలో వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు. మళ్ళీ క్యాబేజ్ పువ్వా, క్యాబేజ్ అందులో కూడా వేసుకో. క్యాబేజీ కాదు, క్యాబేజ్, కాలీఫ్లవర్ కాదు, క్యాబేజ్. అందులో కూడా వేసుకుంటే పచ్చడి వేసుకుని చాలా బాగుంటుంది. కొబ్బరికి పచ్చడి కూడా వండుకుంటారు. మొత్తానికి అయితే మా అమ్మ చేసిన వంటలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఎలా ఉంది నేను చేసిన చికెన్, పచ్చిశనగపప్పు కర్రీ, పులావు? ఎవరు చేశారే? నేను చేశాను కదా. అవును కదా, బాగుంది. బాగుందా? నువ్వు చేసినట్టే ఉందా? సేమ్ నేను చేసినట్టే ఉంది. బాగా చేస్తాను మా నేను నిజంగా. అట్లా బాగా చేస్తావు. ఎవరు చేస్తే ఏముంది, తిన్నామా లేదా కావాలి. నేను చేసిన బిర్యానీ తినట్లేదా? నువ్వు తినలేదా నేను చేసిన బిర్యానీ? అప్పుడు బాగుందన్న మాట వస్తుందా? రాదు. బాగుంది మా అమ్మ చేసిన. టైం ఉంది నీకు. ఎవరన్నా పిల్లలు నాకు తెలిసి ఏడ్చినప్పుడు అమ్మ అమ్మ అని ఏడుస్తారు, కానీ ఈవిడ గారు మాత్రం నాన్న 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 ఏంటి నాన్న, అమ్మ అనాలి. అమ్మ నీకు జన్మనిచ్చింది కదా, బొట్టు తీకు. మా ఎవరన్నా నాన్న ఏడుస్తారా? అమ్మ నాన్న నాన్న మీరు నంబరు చెప్తే నేను రికార్డ్ చేస్తాను. ఈసారి ఫోన్ చూస్తే ఏడ్చేది ఆగిపోతుంది, అల్లరి చేసేది ఆగిపోతుంది. ఫోన్ చూస్తే నాన్న 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 అంట. నాన్న ఎంత చక్కగా నాన్నోయ్ నాన్నో అంట. అమ్మ అమ్మ. కిషోర్ కిషోర్ ఏడు, కిషోర్ కిషోర్. నిజంగా పూర్విక నాన్న కూతురు లేదో నాకు తెలియదు, కానీ హిప్పిక మాత్రం నాన్న కూతురే. లిటరల్లీ పూర్విక కన్నా దారుణం ఈ పాప అయితే. జుట్టు నీ వేలే తెగిపోతాయి. వద్దు. కిస్సి నాన్న అమ్మకి. కిస్ ఇస్తావా? అమ్మ అంటావా? అమ్మ అమ్మ. హిప్పి అమ్మ అమ్మ అమ్మ. కిషోర్ ఏడు, కిషోర్. ఇద్దరికి వచ్చేసింది. కొంచెం లేచిన తర్వాత బయటికి వెళ్తా. అమ్మ నువ్వు మారవా? గోరింట పెట్టుకుంటున్నాను. ఏది అది తిరుగు. ఎందుకు వచ్చిందంట అమ్మా? ఎందుకు వచ్చిందంట చెప్పు. మళ్ళీ ఏమన్నా అయితే ఏమవుదో. ఇది ఫస్ట్ టైం పెట్టుకున్నావా? ఇంత ముందు కూడా పెట్టుకున్నావా? ఇంక ఆవిడ కూడా చూడు ఎలా అవుతుందో. నిన్నెవరు మార్చలేరు. ఇదేం అవుదమ్మా, బ్లాకే పడతలేదు నాకు ఎందుకో.
ఇప్పుడు ఏంటి బయటికి వెళ్ళాలని చెప్పి గోరింటాకు పెట్టావా? బాగాలేదు తెల్లగా ఉందనేసి పెట్టుకోకూడదా? ఇటువి చేతికి రంగు అది గ్లౌజ్ వేసుకోవచ్చు కదమ్మా. పోతుందే వాళ్ళు ఉండదు ఇది చేతి అంటే పోదు. కాసేపు చూసి చూపించాను ఇలాగ ఉందా కాసేపు నాకు పోద్ది ఉండదు. మా అమ్మకి ఎంతలా చెప్పినా మారదు, ఇంకా మళ్ళీ గోరింటాకు పెట్టుకుంది బయటికి వెళ్తున్నామని చెప్పి కదా. బాయ్ వచ్చిందో పద, నిద్ర వచ్చేస్తుంది. నాన్న ముద్దులు మళ్ళా ఏమన్నా నానా 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 ఓ నానా ఏమని పిలిచావు నానా? ఎందుకని గ్రీన్ మ్యాంగోస్తోనే పచ్చడి చేస్తారు, ఎల్లో మ్యాంగోస్తో చేయొచ్చు కదా. ఎల్లో మ్యాంగోస్ ఎట్లా చేస్తారు? ఎల్లో మ్యాంగో పండిపోయి ఉంటుంది కదా. ఏదైనా చేయొచ్చు కదా, ఏదైనా అది పచ్చడి. పండిపోయిందంటే ఇది తినడానికి, గ్రీన్ వచ్చి పచ్చి పెట్టుకోవడానికి మాత్రం, పచ్చిగా ఉంటాయి కాబట్టి. నా డౌట్ క్లియర్ చేసావు. మరి గ్రీన్ మ్యాంగోస్తో జ్యూస్ చేసుకోవచ్చు కదా, ఎందుకని ఎల్లో మ్యాంగోస్తో చేసుకుంటారు? గ్రీన్ మ్యాంగోస్తో జ్యూస్ చేస్తే పుల్లగా ఉంటుంది, తాగలేరు కాబట్టి. మరి తింటారు ఎందుకు ఉప్పు కారం వేసుకొని? తింటారు కానీ తాగలేరు కదా. ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు కదా. నువ్వు ట్రై చేసుకో ఒకసారి. కొద్దిలే. ఉసిరి పచ్చడి ఏంటంటే జస్ట్ నేను ఉజ్జాయింపుగా పెడుతున్నాను. ఇదేం పెద్దగా నిల్వ ఏమో ఉంచుకోము, 4-5 రోజుల్లో తినేస్తాము. తినాలనుకుంటే ఎక్కువ నిల్వ ఉండే పచ్చడి అయితే పక్కా మెజర్మెంట్స్తో మనం చేసుకోవచ్చు. సో మామూలుగా ఇంట్లో వేసుకోవడం కోసం రెగ్యులర్గా తినేస్తే అయిపోతుంది. చెల్లిని తీసుకో పూర్విక. కారం అది ఎలాగో 3 రోజులు మళ్ళీ కలుపుతాం కాబట్టి ఆ రోజు ఎలా ఉంది ఏంటో సరిపోతే అప్పుడు వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు అప్పుడు మళ్ళీ అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు వేస్తాను అనుకో మళ్ళీ ఎక్కువైపోతే తినలేము కాబట్టి నేను అంటే 1 స్పూన్ వచ్చి ఆవాల పొడి, 1 స్పూన్ మెంతి పొడి, 2 స్పూన్లు కారము, సాల్ట్ 1 స్పూను, తర్వాత కొంచెం పసుపు వేసాను. ఆల్రెడీ ఉసిరికాయలు చూసారు కదా, నేను పల్లీల ఆయిల్లో వేయించాను. కొంచెం ఆల్రెడీ మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది, ఆల్రెడీ నేను నాట్లు పెట్టాను కాబట్టి పల్లీల ఆయిల్లో వేయించాక ఇవన్నీ కలిపాను. సో ఇప్పుడు ఏంటంటే నిమ్మరసం. ఎలా వస్తుందేమో తెలియదు కానీ జస్ట్ ట్రై చేస్తున్నా. బాగుంటే ఈసారి ఎక్కువ తెచ్చుకొని పెట్టుకుంటా. బేసిక్గా ఉసిరికాయలు ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాకు ఒక 2 years బ్యాక్ టూ మచ్కి హెయిర్ ఫాల్ అయిపోయింది. అసలు మరి ఆ హెయిర్ ఫాల్ అయిపోవడంతో నేను హెయిర్ కట్ కూడా చేయించుకున్నాను. తర్వాత డైలీ ఒక ఉసిరికాయ తినేసేదాన్ని. అంటే వర్కౌట్ అవుతుంది లేదో సెకండరీ, డైలీ ఒక ఉసిరికాయ తింటే హెయిర్ గ్రోత్కి మంచిది అన్నారు కదా అని చెప్పి తినేదాన్ని. తర్వాత ఆనియన్ జ్యూస్ చేసుకొని అది కూడా పెట్టుకునేదాన్ని హెయిర్ గ్రోత్ కోసం. అప్పుడు టూ మచ్గా హెయిర్ ఫాల్ అయిపోయింది, లైక్ మెడిసిన్స్ వల్ల అనుకుంటా చాలా హెయిర్ ఫాల్ అయిపోయింది. నాకు ప్రెగ్నెన్సీ టైంలో హెయిర్ గ్రోత్ అయింది. అంటే మనం తీసుకున్న ఫుడ్ అవ్వచ్చు, ఆ టైంలో మనం చాలా కేర్ తీసుకుంటాం కదా ఫుడ్ విషయంలోని, మేబీ అందుకనేమో నాకు తెలియదు కానీ అప్పుడు బాగా హెయిర్ గ్రోత్ అయింది. మళ్ళీ మధ్యన బాగా ఊడిపోతుంది, చాలా జుట్టు ఊడిపోయింది. ఇప్పుడు ఏంటంటే తాలింపు వేసేసిన తర్వాత మళ్ళీ 3వ రోజు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటో పచ్చడి. మరి వేయాలి కదమ్మా తాలింపు. ఇట్లా ఎవరైనా తింటారమ్మా పచ్చడి? తింటా నువ్వు? తాలింపు వేయాలి దీనికి. ఎందుకు పెట్టుకున్నా అంటే ఉసిరి పచ్చడి మొన్న కిషోర్ తీసుకొచ్చాడు, చాలా బాగుంది, టేస్ట్ బాగా నచ్చి తినేస్తాను. అందుకే ఎందుకు తినాలనిపించి కొన్ని కాయలు తెచ్చుకున్నాను, ట్రై చేస్తున్నాను, బాగుంటే ఫర్దర్గా పెడదామని. పచ్చి పచ్చిగా ఉండాలి. వేసి కట్టేసే ఇంకా టమాటా వేసేస్తాను, వేసి కట్టేసే ఇంకా. యమ్మీ యమ్మీ ఉసిరికాయ పచ్చడి రెడీ. అయితే ఇంకా 3 days తర్వాత తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే ఇప్పుడే ఆయిల్ వేసాను, తాలింపు పెట్టేశాను. వాసన మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనే 3 days తర్వాత చూడాలి. బట్ చాలా టెంప్టింగ్ ఉంది చూడటానికి అయితే పచ్చడి. మా ఇంటి ఆయన తిన్న తర్వాత ఏమంటాడో ఏంటో తెలియదు. సో నాకైతే నోరు ఊరిపోతుంది ఉసిరికాయ పచ్చడి అయితే. అండ్ ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం, పిల్లల్ని కొంచెం సేపు బయటకు తీసుకొని వాళ్ళు ఆడిపిస్తాను. మామూలుగా అది వెళ్తున్నాను, ఏ టైం అవుతుందో ఏంటో తెలియదు. అండ్ అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. మొత్తం ఆయిల్ అయిపోయింది. ఫస్ట్ అయితే నేను కూడా రెడీ అవుతాను, పిల్లలు రెడీ అయిపోయారు, అమ్మ రెడీ అవ్వడానికి వెళ్ళారు, నేను కూడా రెడీ మళ్ళీ టచ్లోకి వస్తాను. మొత్తానికి ఇప్పుడు బయలుదేరాము. లిటరల్లీ
ఏం సమ్మర్ ఏమో కానీ అసలు చిరాకు వచ్చేస్తుంది, చెమట మామూలుగా పట్టట్లేదు ఏప్రిల్లోనే. ఇంకా నెక్స్ట్ మే అయితే చుక్కలే కనబడతాయి నాకు తెలిసి కదా. కాదు సారీ షాప్ ఉన్నాయి కదా ఎక్కడ మన వచ్చి దారిలో ఉన్నాయి. అవి చాలా ఎక్స్పెన్సివ్, ఒక్కోటి 20,000 అట్లా ఉంటుంది. కొన్నావా? నేను ఎందుకంటే ఇవే కొను. ఇప్పుడు ఏం అకేషన్ ఉంది? అకేషన్ ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు. నాన్న ఇది కొరికేస్తుందా? అవును పెళ్లి సీజనే కదా అకేషన్ కి. మనం ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు? పెళ్ళిళ్ళు ఉంటే కట్టుకోవచ్చు. అయినా అమ్మమ్మ పట్టు చీరలు కట్టదు. పట్టు చీరలు కట్టమంటే చిరాకు పడిపోతుంది. ఈసారి గుర్తుపెట్టావా? ఈ చీర అప్పుడు కిషోర్ ఐరా బొటిక్ ఓపెనింగ్ అయింది కదా, అప్పుడు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అమ్మ కోసం తీసుకున్నాడు. అప్పటి నుంచి కట్టలేదు, మొత్తానికి ఈ రోజు కట్టింది. ఈ రోజు ముహూర్తం వచ్చింది. కొట్టాలి, కాయిన్ కొట్టు, కాయిన్ కొట్టు. ట్రై చేయి పూర్వి. డ్రాయింగా? అక్కడ ఆ చేసిన ఎంత బాగా వేసిండు బాబు. లిప్స్టిక్ వచ్చిందా? ఆగో చిట్టి అక్కడ చూడదుగో, అవి అక్కడక్కడ. ఆగో తెచ్చుదా. Select your favorite and then press అక్కడ the చూడు. OK button. ఫోటో తీసుకున్నారు కదా. హిత్వి నువ్వు ఇక్కడ రామ్మా. హిత్వి, హిత్వి. అమ్మో అమ్మో బలే బలే. హిత్విక క్యూబ్ మీద కూర్చోబెట్టా. లేదు లేదు లేదు. ఓ నాన్నదా వాచలు.
ఈ పిల్లల్ని ఆడించడం ఏమో నాకు తెలియదు కానీ లిటరల్లీ తిరిగి తిరిగి ఓపిక అయితే అయిపోయింది. కాళ్ళు బాగా నొస్తున్నాయి. టైం అయితే ఇప్పుడు 10 అయిపోయింది. 6:30కి వెళ్ళాము. ఇప్పుడు వచ్చాము. ఓపిక లేదు ఇంకా. ఫుడ్ బయట నుంచి తెచ్చుకున్నాము ఇక్కడ తిందామని. బయట తిందామంటే అక్కడ వర్షం పడేలా ఉంది. ఇంకా అందుకని చెప్పి వచ్చేసి అందులోని హిస్విగాడికి నిద్ర వచ్చేస్తుంది. అప్పటికి చాలా ఇరిటేట్ అవుతున్నాడు. ఓపిక అయితే అయిపోయింది. ఇంక తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఏం గేమ్స్ ఏందో కానీ డబ్బులు పోక తప్పితే ఏమి ఉండదు. అమ్మ మొత్తానికి అయితే ఈ వీడియో మీకు నచ్చితే యాజ్ ఇట్ ఈస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. చెల్లి దగ్గర ఎవరు ఉన్నారు? పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.